విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9121343999. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రతి మదిలో జిజ్ఞాసను పాదుగొలుపుతుంది, ఎదలో చైతన్యపు వెలుగు నింపుతుంది. ప్రకృతిలో పరిణామ క్రమం నీకు చెబుతుంది, రుజువులతో ఫలితాలు నిక్కచ్చిగా చూపుతుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాల గుట్టురట్టు చేస్తుంది. కార్యకారణ బంధం కారణాలు తీర్చుతుంది, అంతరిక్ష రహస్యాల గుట్టురట్టు చేస్తుంది. అంతులేని రోగాలకు ఔషధాలనిస్తుంది, ఈ మానవ లోకానికి సౌఖ్యాలను తెస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. ఊహలకు రెక్కలిచ్చి ఉన్నతంగా నిలుపుతుంది, ప్రశ్నలు మనలో రేపి పరిశోధన చేయిస్తుంది. నవలోకపు దారులను మన కోసం తెరుస్తుంది, సాంకేతిక అద్భుతాల కలను సాకారం చేస్తుంది. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. మానవ ప్రగతికి మూలం విజ్ఞాన శాస్త్రం, అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టే అస్త్రం. కార్యాకారణ సంబంధంతో ప్రకృతి వింతల సత్యం చెప్పి జనజాగృతికి భౌతిక విజ్ఞానాన్ని అందించింది సైన్సు. ఆ విజ్ఞానంతోనే ఈ జగత్తు వికసిస్తుందని, ఆ శాస్త్రజ్ఞానమే ఈ ప్రగతికి సొత్తు అయిందని, జాతి అభ్యుదయ రథచక్రం సైన్సేనని తేటపరుస్తూ మానవతా విలువలతో సైన్సును మలుచుకుందాం.
అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం ఆ సైన్సు లేక సాగదు కాలం నిప్పు రూపమెత్తి సైన్సు నిరుపమాన శక్తినిచ్చే చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే నిప్పు రూపమెత్తి సైన్సు నిరుపమాన శక్తినిచ్చే చక్రమై వెలసి సైన్సు జగతి గతిని మలుపు తిప్పే చీకట్లను చిదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు చీకట్లను చిదిమివేసి చిరుదీపం అయ్య సైన్సు దూరాలను దరి చేర్చిన దగ్గర బంధువు సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం ఆ సైన్సు లేక సాగదు కాలం ఆవిరి యంత్రంగా మారి అవని అంత ఆవరించి డీజిల్ ఇంజన్ తోటి దిక్కులనొక్కటి చేసి ఆవిరి యంత్రంగా మారి అవని అంత ఆవరించి డీజిల్ ఇంజన్ తోటి దిక్కులనొక్కటి చేసి అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే అచ్చు యంత్రమై చరితలో చెరగని ముద్రను వేసే పారమితి జ్వరమానిని సైన్స్ ఇచ్చిన పురోగతి సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం ఆ సైన్సు లేక సాగదు కాలం టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు టెలిఫోను టెలిస్కోపు స్టెథోస్కోపు పెరిస్కోపు ఆక్సిజన్ రూపంలో అనంతం దాని స్కోపు ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం ఒకటేమిటి రైలు బండి రివ్వునెగిరే విమానం తరచి చూడు ఈ శకం సైన్స్ ఇచ్చను ప్రతి సుఖం సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం ఆ సైన్సు లేక సాగదు కాలం మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి మూఢనమ్మకాలతో మూల్గుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అజ్ఞానపు జగం నుండి విజ్ఞానపు యుగం వరకు అధునాతన ఆశయాలు ఆలపించినది సైన్సు సైన్సేలే జగతికి మూలం సైన్సు లేక సాగదు కాలం ఆ సైన్సు లేక సాగదు కాలం విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలు వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్సు విపరీతపు ప్రయోగాలు వెర్రి తలలు
వలలో వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్స్. మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు, మానవతా విలువలతో తనను మలచుకున్నప్పుడు మధురమైన ఫలితంగా మారింది సైన్స్. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం. సైన్సు లేక సాగదు కాలం. అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు, అణువు అణువు సైన్సు మన ప్రతి తనువు సైన్సు. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం. సైన్సు లేక సాగదు కాలం. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం. సైన్సు లేక సాగదు కాలం. సైన్సేలే జగతికి మూలం, సైన్సు లేక సాగదు కాలం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. నక్షత్రాలలో తుల ఖగోళం, శూన్యం దాటే అంతరిక్షం. అంతులేని అనంత తీరం అన్వేషించే మానవ లక్ష్యం. గెలక్సీల కృష్ణ బిలాల గర్జనలు, విజ్ఞానపు వీధిలో వెలిగే నవతారకలు. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. మేధస్సుని మించిన యంత్రం నేటి డిజిటల్ మంత్రం. డేటా సంద్రపు లోతుల్లో వెలిగే కృత్రిమ మేధస్సు మర్మం. కంప్యూటర్ల కదలికలో కోడింగ్ రాసే కావ్యం. విజ్ఞానపు వేగంలో సాగేటి నవ ప్రపంచ గమ్యం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. సూక్ష్మజీవుల యుద్ధరంగం, ప్రాణదాతై వైద్య శాస్త్రం. కణాల లోపల దాగిన జన్యులద్భుత మంత్రం. వ్యాధి మూలం వెతికేటి పరిశోధనల నిరంతర యజ్ఞం. మృత్యువును గెలిచేందుకు విజ్ఞానమే ఒక అమర ఔషధం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువు గర్భాన దాగిన అంతులేని అగ్నికీల. ప్రతి ధూళి కణం వెనుక దాగున్నది సృష్టిలీల. శక్తి నిత్యత్వ నియమము, ప్రకృతి అది ఒక రక్ష. పరమాణువుల పొరలలో దాగినది విజ్ఞాన దక్ష. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. పర్యావరణపు సమతుల్యం, విజ్ఞానానికి అసలు గమ్యం. హరిత శక్తిని పెంచేటి నవావిష్కరణల
లక్ష్యం ధరణిని కాపాడేందుకు వివేకమే ఒక వెలుగు భావితరాల భద్రతకై విజ్ఞానపు ముందొడుగు విజ్ఞానమే ఒక వివేకానంద గ్రామర్ స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కు విచ్చేసినటువంటి పేరెంట్స్కు మరి నైబర్స్ కానీ కొంతమంది మాకు సపోర్ట్గా నిలిచినటువంటి కృతి ఫౌండేషన్ శ్రీలత మేడం గారు, అదేవిధంగా మాకు చిన్నప్పుడు మాకు చదువు బోధించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని కూడా పిలవడం జరిగింది. వారు కూడా ఎంతో శ్రద్ధగా పిల్లలు చెప్పినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానాన్ని వీరు క్వశ్చన్స్ చేస్తూ స్టూడెంట్స్తో ఆన్సర్ చేయించే విధంగా చాలా స్టూడెంట్స్ కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ఈ అన్నింటికి కూడా ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ విషయంలో అయినా ఏది సాధించాలన్నా పేరెంట్స్ యొక్క కృషి, వారి యొక్క సపోర్ట్ అనేటువంటిది ప్రతి విద్యార్థికి కూడా చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ పాఠశాలలో జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను ఇంత జయప్రదంగా సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారణం పేరెంట్స్గానే భావిస్తాను. అదేవిధంగా మా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా పాపం ఒక 10 days నుంచి వారు కూడా స్టూడెంట్స్ను ఎంబడిపడి వారిచే ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ చేయడం, అదేవిధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయించే విధానం కూడా బాగా నేర్పించడం జరిగింది. ఎక్కడైనా సరే స్కూల్ డెవలప్మెంట్ కానీ విద్యార్థి డెవలప్మెంట్ అనేటువంటిది చాలా స్కూల్ సపోర్ట్ అవసరం. పేరెంట్స్ మరియు పాఠశాల యాజమాన్యం ఈ రెండు కూడా ఒక బండికి చక్రాలలాగా విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎదగడానికి పేరెంట్స్ వైపు నుంచి ఎంత సపోర్ట్ ఉంటే పాఠశాల వైపు నుంచి కూడా అదే విధమైన సపోర్ట్ దొరుకుతుంది. విద్యార్థి యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసినటువంటి ఈ సపోర్టు ఇదే విధంగా కొనసాగిస్తూ మా పాఠశాల అభివృద్ధికి, అదేవిధంగా మీ యొక్క పిల్లల అభివృద్ధికి మీరు ఎల్లవేళక సహకరిస్తూ మా పాఠశాలను అదేవిధంగా మీ పిల్లలను ప్రోత్సహించే విధంగా మీ కోఆపరేషన్ ఉండాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విద్యార్థి అయినా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వారికి మేము నిత్యం బోధించేటువంటి విషయం ఇదే. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధనకు ఏ విధంగా మనం కృషి చేయాలి, ఏ విధంగా కష్టపడి చదవాలనేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ మా యొక్క ఉపాధ్యాయులు ఇస్తున్నారు. అదేవిధంగా నేను కూడా వారికి ప్రోత్సహిస్తూ సపోర్టింగ్గా మన దగ్గర చదివినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఎదిగినటువంటి చాలామంది విద్యార్థులు మా దగ్గరికి వచ్చి, సార్ మేము ఈ విధంగా ఈ పొజిషన్లో ఉన్నాం, ఈ విధంగా డాక్టర్లు అయ్యి జాబులు తెచ్చుకున్న వాళ్ళు, ఇంజనీర్లు ఎదిగి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి, సార్ మేము ఈ ప్రొఫెషనల్గా ఈ విధంగా ఈ స్థానంలో ఉన్నాం అనేటువంటి చెప్తే నిజంగా వారి తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో తెలియదు. కానీ అంతకంటే ఎక్కువ ఆనందపడేటువంటి వారే ఉపాధ్యాయులు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం అనేటువంటి మేము కూడా. కాబట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అదేవిధంగా బంగారు భవిష్యత్తు వేసుకొని వాటికి అహర్నిశలు కష్టపడి చదివే విధంగా ప్రోత్సహిస్తుంటాం. కాబట్టి అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ మా పాఠశాలకు అదేవిధంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచి సపోర్ట్ చేసే విధంగా ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీరు మాకు సహకారాలు అందిస్తూ మేము కూడా మీ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగా తీర్చిదిద్దేందుకు మేము కూడా బాగా ఉపయోగపడే విధంగా క్రియేటివిటీగా వారి ఇన్నోవేటివ్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాంపిటీషన్లో పాఠశాల డెవలప్ కావాలన్నా స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంటే పాఠశాల యొక్క డెవలప్మెంటు. స్టూడెంట్స్ను మంచిగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థానాలకు చేర్చిన రోజే పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థి ఎప్పుడైతే ఎదుగుతారో వారు చెప్పుకునే దాన్ని బట్టే ఇదిగో నేను పలాని పాఠశాలలో చదివిన, నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా అంటే అదే పేరెంట్స్కి గర్వంగా ఉంటుంది, పాఠశాలలో చెప్పినటువంటి గురువులకు గర్వంగా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్పుకునే విధంగా పిల్లల భవిష్యత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.